నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏడవ కలెక్టరేట్ల కాన్ఫరెన్స్ లో స్వాగత ఉపన్యాసం చేసిన సీఎం చంద్రబాబు. 9 లక్షల కోట్ల అప్పులు గత ప్రభుత్వం నుంచి తమకు సంక్రమించాయని స్పష్టం. గొప్ప మనసు చాటుకున్న ఎమ్మెల్యే బోండా ఉమ. ప్రభుత్వ సహాయం అందక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సొంత నిధులతో అండగా నిలిచిన ఎమ్మెల్యే. అల్లూరి సీతారామరాజు పోరాటం ఎనలేనిది అన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఆయన పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామని వెల్లడి. అమరావతి సచివాలయంలో కొనసాగుతున్న 7వ కలెక్టరేట్ల కాన్ఫరెన్స్ లో స్వాగతోపన్యాసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గత పాలకుల నుంచి 9.74 లక్షల కోట్ల అప్పులు ప్రభుత్వానికి సంక్రమించాయని, 94 కేంద్ర పథకాల నుంచి 10,000 కోట్లను గత ప్రభుత్వం డైవర్ట్ చేసిందని ముఖ్యమంత్రి చెప్పారు. 1.30 లక్షల కోట్లు చెల్లించాల్సిన బిల్లులు కూడా గత పాలకులు తమపై రుద్దారని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో సంక్షేమం ప్రభుత్వాల బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. అమరావతి సచివాలయంలో 7వ కలెక్టరేట్ల కాన్ఫరెన్స్ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గతంలో డెలివరీ లీకేజ్లు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు వెళ్తున్నాయని చెప్పారు. ఇప్పుడు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని, జీవన ప్రమాణాలు పెంచేలా పాలన సాగిస్తున్నామన్నారు. వివిధ పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం మనందరి సమిష్టి కృషి అని అన్నారు. మంత్రులు, సీఎస్ మొదలుకొని గ్రామ స్థాయి అధికారి వరకు పనిచేయటం వల్లే ఈ అవార్డు దక్కిందని చెప్పారు. ప్రజల సంతృప్తి స్థాయిని కొలమానంగా పెట్టుకుని పాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. మనం ఒక పద్ధతి ప్రకారం గవర్నమెంట్లో అనేక ప్రొసీజర్స్ తీసుకొచ్చాం. 23 నెలలు నేను ఎవ్రీడే కౌంట్ చేసుకుంటున్నాను, ఎవ్రీ అవర్ కూడా కౌంట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే టైం ఈజ్ వెరీ ఎసెన్స్. సిస్టమ్స్ కూడా కొన్ని ఎస్టాబ్లిష్ చేశాం. ఎవ్రీ మంత్ క్యాబినెట్ మీటింగ్, ఎవ్రీ 15 days, ఎవ్రీ మంత్ ఎస్ఐపిబి, ఎస్ఐపిసి. అదే సమయంలో వన్స్ ఇన్ 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్. ఇవన్నీ ఎందుకంటే ఎక్కడికక్కడ సిస్టమేటిక్గా మనం అందరం కలిసి సమిష్టిగా పనిచేయడానికి ముందుకు పోతున్నాం. ఇది 7వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్. నేను 4వసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ వారసత్వంగా వచ్చిన సమస్యలు మనం చూస్తే, ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు, 9,74,000 కోట్ల రూపాయలు డెట్. అట్ వన్ స్టేజ్ కేంద్రం ఇచ్చే సిఎస్ఎస్ స్కీమ్స్ అని నిలిపేయడం. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే స్కీమ్స్ దేనికి ఇస్తారు? కొన్ని మనం చేస్తాం, కొన్ని వాళ్ళు ఇస్తారు, దానికి మనం కూడా మ్యాచింగ్ ఇవ్వాలి. అలాంటివి దగ్గర 10,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేసి, నేను ఢిల్లీకి పోతే విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. నాకు, నేను వాళ్ళని సమస్య అడిగితే వాళ్ళు ఒక విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. ఇంకొక పక్క 1,35,000 కోట్ల రూపాయలు లయబిలిటీస్ పనులు అయిపోయినాయి, డబ్బులు పే చేయకుండా ఉండే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల వారి కార్యాలయం నందు ప్రజాసేవనే పరమావధిగా భావిస్తూ ప్రభుత్వ సహాయం అందక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు తన సొంత నిధులతో అండగా నిలుస్తూ నిజమైన ప్రజా నాయకుడిగా నిలిచారు. సాంకేతిక కారణాలతో ప్రభుత్వ పెన్షన్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న 25వ డివిజన్కు చెందిన ఏనుగుల సీతా మహాలక్ష్మి, 61వ డివిజన్ ప్రశాంతి నగర్కు చెందిన నిజాంపట్నం సుధాకర్కు ప్రతి నెల 4,000 చొప్పున తన సొంత నిధుల నుండి పెన్షన్ అందజేస్తూ వారి కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ ప్రజల కష్టాలను తన కుటుంబ సమస్యలుగా భావించి స్పందించడం బోండా ఉమా ప్రత్యేకతగా ప్రజలు పేర్కొంటున్నారు.
నా పేరు నిజాంపట్నం సుధాకర్, 61వ డివిజన్ స్థానికుడిని. నాకు దగ్గర 64 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు దాకా నాకు పెన్షన్ రావట్లేదు. నా బాధ అర్థం చేసుకొని బోండావమ్మ గారు నా మెడికల్ ఖర్చుల గురించి వాటి గురించి గత 3 నెలల నుంచి తన సొంత నిధులతో ఆయన సొంత డబ్బులు ఇచ్చి మమ్మల్ని అన్ని విధాలుగా మాకు ఆదుకుంటున్నాడు. కాబట్టి బోండావమ్మ గారికి మేము కృతజ్ఞతగా ఉంటాము. ఇట్లు మీ నిజాంపట్నం సుధాకర్. బ్రిటిష్ సామ్రాజ్యంపై అటవీ హక్కుల కోసం అల్లూరి చేసిన పోరాటం మరువలేనిదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనే వైసీపీ లక్ష్యమని తెలిపారు. అల్లూరి చూపిన పోరాట స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో నడవాలని విష్ణు సూచించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీ కృష్ణంరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి తదితరులు పాల్గొని రామకృష్ణాపురం బుడమేరు వంతెన సెంటర్లో అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యంపై అటవీ హక్కుల కోసం అల్లూరి చేసిన పోరాటం మరువలేనిది అని కొనియాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అల్లూరి గౌరవార్థం ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయడంతో పాటు భీమవరంలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అల్లూరి సీతారామరాజు పర్యటించిన ప్రాంతాల్లో మ్యూజియాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. క్షత్రియ సామాజిక వర్గానికి రాజకీయంగా సముచిత స్థానం కల్పించిన ఘనత వైకాపాదేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యం మీద పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారని మన చరిత్రలో మనందరూ కూడా చదువుకున్నాం. అలాంటి అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి కార్యక్రమం ఈరోజు మురళీకృష్ణరాజు అలాగే వారి మిత్రులందరూ కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం దగ్గర ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ డిప్యూటీ మేయర్ గారి, కార్పొరేటర్లు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరూ కూడా హాజరవడం జరిగింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ సామ్రాజ్యం మీద, ఆ రోజు మన్యంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద, వెట్టి చాకిరీ మీద కానివ్వండి, అలాగే అటవీ హక్కులు చట్టాల మీద కానివ్వండి, అలాగే బ్రిటిష్ సామ్రాజ్యం మీద అనేక అల్లూరి సీతారామరాజు గారి అడుగుజాడల్లో నడుస్తాం. అందుకనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అల్లూరి జిల్లా అని చెప్పని కొత్తగా ఒక జిల్లాని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే అక్కడ ఆయన పర్యటించినటువంటి ప్రాంతంలో ఒక మ్యూజియంను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే భీమవరంలో ప్రధానమంత్రి గారి చేత ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి సందర్భంలో కూడా పెద్ద విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఆయన గుర్తుగా. మరి అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా మరి ఘనమైనటువంటి నివాళులు తెలియజేశాం. నిజంగా ఈ రోజున రాష్ట్రంలో పరిపాలన కానివ్వండి, సమానం అనేటువంటిది లేదా విలువలు లేనటువంటి రాజకీయాల్లో మనందరం ఉన్నామనంటే నిజంగా ఇలాంటి మహానుభావులందరూ కూడా ఈరోజు చూస్తూ కూడా నివ్వెరపోయేటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అనేక మంది పోరాటాలు, అలాగే ఏదైతే మన్యం జిల్లా కావాలి అని చెప్పేటువంటి పోరాటాల మీద రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు ఒక మన్యం జిల్లా అనేటువంటి జిల్లాని మనం కూడా ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే సొంతం అనేటువంటిది మన గత పాలకులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరినీ కూడా చూసాం. ఎప్పుడూ కూడా ఒక నాయకుడికి ఇన్స్పిరేషన్గా ఉండాలంటే వాళ్ళు చేసినటువంటి బాటలోనే మనం నడవాలనేటువంటి దాంతో మనందరం కూడా ముందుకెళ్ళాలి. మరి ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజున మరి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఈ డివిజన్ ప్రెసిడెంట్లు కానివ్వండి, ఇన్ఛార్జీలు కానివ్వండి, మా కార్పొరేటర్లు కానివ్వండి, మా ఇన్ఛార్జి గారు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎప్పుడూ కూడా విలువలు విశ్వసనీయమైనటువంటి అధికారానికి కానివ్వండి, పనులకు కానీ మేమందరం కూడా ఎప్పుడూ ముందుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ రోజున మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 102వ వర్ధంతి సందర్భంగా ఈ బుడవేరంతుల మీద మళ్ళీ అల్లూరి సీతారామరాజు గారు అనేక త్యాగాలు చేశారు. దాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ
కొద్దిగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం అవి కూడా పెట్టి కొద్దిగా ఆయన స్ఫూర్తితోటి సేవలు అందిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆయన రావడం జరిగింది. ఆర్థికపరమైన సవాళ్లను అధిగమిస్తూ ఏపీ ముందుకు వెళ్తుందని, ప్రజలకు ఏమి మేలు జరుగుతుందోననే అంశాన్ని ఆలోచించి ప్రతి పైసా ఖర్చు చేస్తున్నామని రెవెన్యూ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. ప్రజలకు మెరుగైన జీవితం కల్పించేలా ప్రాధాన్యతలను మార్చుకుంటూ వెళ్తున్నామని, వ్యవస్థలో లోపాలను సవరించుకుంటూ ఆదాయాలను పెంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని డిజిటల్ ఇన్ఫ్రాను సమర్థంగా వినియోగించుకోవాలని, వృధా ఖర్చులను తగ్గించుకొని అభివృద్ధి కోసం వ్యయాలను పెంచాల్సి ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన ప్రాజెక్టులపై ఎక్కువ ఖర్చు పెట్టాలని తెలిపారు. The aim of this meeting is not only about assessing the progress or reviewing the progress. It's about realigning the entire government machinery towards one common objective, that is efficient delivery, disciplined expenditure, and visible results on the ground. As Finance Minister, my message is very simple. Every rupee spent by the government must create value to the people. It is not about spend more, it is about spend better. Especially when the resources are limited. You know what we are going through at present. There is a huge resource gap between what we are earning and what we are spending. As a finance minister, I find it as a challenging times, but as the chief minister always says, it is an inspiring time for him. For a man who has seen every crisis as an opportunity, it is an inspiring time for him. But for me, every day it is a challenging time with so much of resource gap to manage at every step, starting from salaries, pensions to the developmental expenditure. So I request every secretary, every collector to spend wisely within the allocated budget and make, instead of spending, what should be our thing is, what is the outcome based? Rather than spending on what is released, what is amount spent, we are seeing it in physical numbers. What is that quality change we could bring in the lives of the people should be the measure yardstick for the collectors to come. It is in a state level we go by the numbers, but in the field as collectors we should see if we have spent on a road, what outcome has it given. If we have spent in a hospital, what is the quality of change it has brought. That should be the real motive of the thing. So basically, we as a finance department, we are here, we always request, to avoid the wasteful expenditure. వాణిజ్యవాడగా పేరొందిన విజయవాడ మహానగరం నుండి వచ్చి వ్యాపార అనుభవంతో కన్వెన్షన్ సెంటర్ను ఏర్పాటు చేయడంతో పాటు పలువురికి ఉపాధి కల్పించడం అభినందనీయమని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కొనియాడారు. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో ఎంఆర్ వరప్రసాద్ స్థాపించిన తామర ద కోర్ట్ యార్డ్ కన్వెన్షన్ సెంటర్ను లగడపాటి రాజగోపాల్ తన సతీమణి జానకితో కలిసి మంగళవారం నాడు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ తనకు మిత్రుడు, అత్యంత సన్నిహితుడు అయిన ఎంఆర్ వరప్రసాద్ తెలంగాణ రాష్ట్రంలోనూ వ్యాపార రంగంలో అరంగేట్రం చేయడం గర్వకారణమన్నారు. ఈ కన్వెన్షన్ సెంటర్లో పుట్టినరోజు, మెహందీ వేడుకలు, వివాహాది శుభకార్యాలు, లగ్జరీ రూమ్లు, ఆహ్లాదాన్ని పంచే స్విమ్మింగ్ పూల్, ప్రశాంతకరమైన వాతావరణంలో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్ మధ్యతరగతి వర్గాలకు కూడా అనువుగా ఉంటుందన్నారు. 300 మంది వరకు బంధుమిత్రులతో కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందాన్ని పంచుకునేలా కన్వెన్షన్ సెంటర్ను తీర్చిదిద్దారని పేర్కొంటూ ఎంఆర్ వరప్రసాద్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మెగా ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్, సినీ నటి సనా, గజల్ శ్రీనివాస్, కమల్ రాజ్, వనితారెడ్డి, సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు పాల్గొని ఎంఆర్ వరప్రసాద్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మా మిత్రుడు, సన్నిహితుడు వరప్రసాద్ విజయవాడ నుంచి మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ఏదో వ్యాపారం చేద్దామని ఆలోచించి
ఇక్కడ మొయినాబాద్ దగ్గర తామర కన్వెన్షన్ సెంటర్ని ముఖ్యంగా పార్టీస్కి, ఫంక్షన్స్కి, అనేక శుభ కార్యక్రమాలకు కూడా అనువుగా ఉండేటట్టుగా చక్కని ఒక వెన్యూని ఏర్పాటు చేశారు. ఇక్కడ అలాగే వీకెండ్స్ ఏదైనా గెట్ టుగెదర్స్ కానీ, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కానీ, లేకపోతే ఇతరత్ర సన్నిహితుల గెట్ టుగెదర్ కానీ అందరూ కూడా కార్యక్రమాలతో పాటు అనేక గెట్ టుగెదర్స్ కూడా అనువైన ప్రాంతంగా, ప్రదేశంగా ఈ తామర ఏర్పాటు చేశారు. నేను ఇవాళ నేనే రావడం చూశాను. చాలా చక్కగా ఉన్నాయి ఫెసిలిటీస్ అన్నీ కూడా. సో వరప్రసాద్కి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా వృద్ధి చెందాలని చెప్పి రైతన్నకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుందని మాజీ మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఈ రోజు ఆయన స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు రైతన్నల కష్టాలు, సమస్యలు తెలుసుకుని మొక్కజొన్న మరియు ధాన్యాన్ని పరిశీలించి స్థానిక రైతులు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆవేదన ఈ కూటమి ప్రభుత్వానికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. అన్నదాత కన్నీరు మంచిది కాదని చంద్రబాబు నాయుడు మాటలేమో కోటలు దాటుతున్నాయి, రైతులను మాత్రం పట్టించుకునే నాదుడే లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 15 రోజులుగా మైలవరం మార్కెట్ యార్డ్లో దిక్కుతోచని స్థితిలో మొక్కజొన్న, వరి రైతులు ఉన్నారని మండిపడ్డారు. ఊకదంపుడు ఉపన్యాసాలు, మాటలు కోటలు దాడతాయి. అక్కడ తీరా చూస్తే సరుకు శూన్యం. 7 సార్లు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చెప్పిందే చెప్పటం, అదే సాగదీసే కార్యక్రమం. 2 రోజులు మామ, తీరా చూస్తే శూన్యం, ఏముండదు. అన్నమో రామచంద్ర అంటే అన్నం పెట్టి దిక్కులేని పరిస్థితిలో మనం చూసాం. ఈరోజు దీనావస్థలో, దిక్కు తోచని పరిస్థితిలో రైతన్న పొలం గట్ల మీద కూర్చొని నా ధాన్యం కొనండి, నా ధాన్యాన్ని ప్రభుత్వం తీసుకోమని చెప్పేసి అడుగుతా ఉంటే కనీసం గోనె సంచులు ఇచ్చే పరిస్థితి లేదు. గోనె సంచులు ఇస్తే ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి లేదు. ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొస్తే మార్కెట్ యార్డ్లో 15 రోజుల పాటు రైతన్నల్ని ఇబ్బంది పెట్టి పాపం రైతులు ఆ మార్కెట్ యార్డ్లో టవలేసుకొని పడుకుంటున్న పరిస్థితులు దేనగాకలు. చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, నీ సొల్లు ఉపన్యాసాలు మానుకొని కలెక్టర్లందరినీ కూడా ఆ జిల్లాల్లో రైతాంగం పడుతున్న బాధల్ని, వ్యధల్ని, కష్టాలని, కన్నీళ్ళని చూడమని చెప్పి కోరుతా ఉన్నా. ఏపీకి రాయల్ ఎన్ఫీల్డ్ రాకపై మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో ఆసక్తికర వీడియో పోస్ట్ చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ 2508 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోందని, రాయల్ ఎన్ఫీల్డ్ పెట్టుబడుల ద్వారా 3000 మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి లోకేష్ తెలిపారు. రాయల్ ఎన్ఫీల్డ్ పెట్టుబడులకు SIPB నిన్న ఆమోదం తెలిపినట్లు లోకేష్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ 207 స్థానాలలో విజయం సాధించడం హర్షణీయమని, మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ గెలుపొందడం విశేషమని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషా అన్నారు. అభివృద్ధి కోసం ముస్లింలు బీజేపీకి పట్టం కట్టారని, ఇప్పటి వరకు మమతా ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని విమర్శలు గుప్పించారు. రాబోయే రోజుల్లో ఏపీలో కూడా మైనార్టీలు బీజేపీకి దగ్గర అవుతారని జోస్యం చెప్పారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషా మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో 207 స్థానాల్లో బీజేపీ గెలవటం చాలా గొప్ప విషయమని, పశ్చిమ బెంగాల్లో మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ గెలిచిందన్నారు. పశ్చిమ బెంగాల్ ముస్లింలు బంగ్లాదేశ్ ముస్లింల అరాచకాలను అణిచివేతకు బీజేపీకి మద్దతు ఇచ్చారని, అభివృద్ధి కోసం ముస్లింలు బీజేపీకి పట్టం కట్టారన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ కోసం బీజేపీ పనిచేస్తుందన్నారు. 207 స్థానాలకు బీజేపీకి వచ్చిందంటే జాతీయవాదమే కారణమన్నారు. ముస్లింలను ఓటు బ్యాంకు కోసం వాడితే ఆ పార్టీకి సమాధి కడతామని, ఇప్పటికే ఇది సాధ్యమైందన్నారు. ఒక్క భారత్లో మాత్రమే అన్ని కులాలు మతాలు శాంతియుతంగా జీవనం సాగిస్తున్నారు అంటే అందుకు మన సైనికులు మోడీనే ప్రధాన కారణమని చెప్పారు. ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తయిందని గుర్తు చేశారు. ఈరోజు ప్రెస్ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ గురించి మాత్రమే మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో 207 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో గెలవడం చాలా గొప్ప విషయం. దీనికి ఎంతోమంది కృషి చేశారు. దాంతోపాటు ఈరోజు అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం, ఆపరేషన్ సింధూర్ జరిగి కరెక్ట్గా 1 year అవుతుంది. భారతదేశంలోకి ఏ ఉగ్రముఖ కూడా రాకుండా ఉండే విధంగా, భారతదేశంలోకి ఎవరైనా అడుగు పెడితే గనక సహించం మేము. భారతదేశంలో ఎలాంటి వాళ్ళకు కూడా, బయట వాళ్ళకి, ముఖ్యంగా ఉగ్రవాదులకు స్థానం లేకుండా చేయడంలో మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ముందుంటారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జాతీయవాదాన్ని పురస్కరించుకుని ఉంటుంది. అలాగే ఆ వాదాన్ని పురస్కరించడంలో ఎవరైనా సరే ఉగ్రవాదులు మన దేశంలో అడుగు పెడితే కనుక వాళ్ళని తుడిమట్టించడంలో ముందుండే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. దాంట్లో భాగంగానే ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర మోకల్ని పాకిస్తాన్లోకి వెళ్ళి ఆ స్థావరాల్లో మట్టు కరిపించిన దేశం మన భారతదేశం. దానికి అండగా ఉంది భారతీయ జనతా పార్టీ, మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు. దాంతోపాటు పశ్చిమ బెంగాల్లో 207 స్థానాలు కైవసం చేసుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్లో మైనార్టీసు, ముఖ్యంగా ముస్లిం పాపులేషన్స్లో, అంటే ఒక 10,000 మంది ఫ్యామిలీస్ ఉంటే అందులో 7,000 మంది ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో కూడా భారతీయ జనతా పార్టీలో గెలిచిందంటే. విజయవాడ నగరంలో గత కొన్ని సంవత్సరాల నుండి రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నామని ప్రముఖ వ్యాపారవేత్త చెన్నుపాటి శ్రీనివాస్ చెప్పారు. పేదలకు ఎలాంటి ఆపద వచ్చినా టెస్టర్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలోని 44వ డివిజన్ బీజేపీ అధ్యక్షులు రెడ్డిపల్లి రాజు రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త చెన్నుపాటి శ్రీనివాస్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చెన్నుపాటి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తన పుట్టినరోజును పురస్కరించుకొని ఇలాంటి ఆడంబరాలకు దూరంగా ఉంటానని, ప్రతి ఏడాది వచ్చే పుట్టినరోజున నగరంలో రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేయటంలో ఎంతో తృప్తినిస్తోందని చెప్పారు.
ఈరోజు ఇక్కడ సందర్భం మీ అందరికీ తెలిసిందే. ఎంత వద్దన్నా వినకుండా తండ్రి కొడుకులు ఇద్దరు, రెడ్డిపల్లి రాజు, చాణిక్య ఇద్దరు పట్టి బలవంతంగా నా పుట్టినరోజు కార్యక్రమం ఇక్కడ చేయటం, ముందుగా వారికి ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను వాళ్ళిద్దరికీ చెప్పాను, తండ్రి కొడుకులిద్దరికీ చెప్పాను, ఎక్కడైనా అనాథాశ్రమంలో అన్నదానం చేయండి, ఈ కేక్ కటింగ్లు ఇవన్నీ వద్దని చెప్పా. ఇక ఇది లాస్ట్ అండ్ ఫైనల్, ఇక ఎప్పుడు చెయ్యము, ఎప్పుడైనా చేస్తే నువ్వు చెప్పిన కార్యక్రమం చేస్తావని చెప్పి మాట ఇచ్చారు. అందుకనే వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం నేను ఇక్కడికి వచ్చాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో ప్రజలకి అందుబాటులో ఉంటూ, వాళ్ళకి చేరువలో ఉంటూ, మంచి చేస్తూ ముందుకు సాగాలని తండ్రి కొడుకులిద్దరిని మనసారా ఆశీర్వదిస్తూ, మరొకసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నా తరపున హాజరైనందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మా బావ, అందరితో బావ అని పిలుచుకున్న చెన్నిపాటి శ్రీనివాస గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఆయన వద్దని చెప్పారు, ఈరోజు కార్యక్రమం కేక్ కటింగ్ ఏ వద్దని, అందుకే అన్నదానం, పేదలకు అన్నదానం చేయమన్నారు. అన్నదాన కార్యక్రమం, పేదలకి బాదం పాలు పంపిణీ పెట్టాము. అందరికీ అందరూ చేయండి. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి బామ్మర్ది చెన్నిపాటి శ్రీనివాస గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గంలో వంగవీటి మోహన్ రంగా జంక్షన్లో ఈరోజు ఈ యొక్క కేక్ కటింగ్ చేసే కార్యక్రమం రెడ్డిపల్లి రాజు గారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఆయనకి ఇలాంటి ఆర్భాటాలు పనికిరావు. చెన్నిపాటి శ్రీను గారికి ఎప్పుడు కూడా ప్రజా సర్వీస్ చేయాలి, ఏదన్నా లేని వాళ్ళకి దానాలు చేయండి తప్ప ఇలాంటి చేయొద్దని చెప్పి మాకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అయినా మేము మా దగ్గర మీరు కేక్ కట్ చేయడం సంతోషంగా ఉండదని పిలిపియడం, వారు మా మాట కాదనకుండా వచ్చి కేక్ కట్ చేయడం చాలా సంతోషకరం. ఈరోజు ఏది ఏమైనా సరే పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ముద్దుగా భావాన్ని పిలుచుకున్నటువంటి చెన్నిపాటి శ్రీను గారికి మా పశ్చిమ నియోజకవర్గ ప్రజల తరపున, మా తరపున, అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఏపీని గత పాలకులు విధ్వంసం చేసినా పునర్నిర్మించుకుంటున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూ సంబంధిత అంశాల్లో సంస్కరణలు తీసుకొచ్చామని, అడంగులు, పాస్ పుస్తకాలు వేగంగా అందిస్తున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్ శాఖను సిటిజన్ ఫ్రెండ్లీగా తయారు చేస్తున్నామని మంత్రి తెలిపారు. బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి అనగాని సత్యప్రసాద్ అభినందనలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరుగుతున్న 7వ కలెక్టరేట్ల కాన్ఫరెన్స్లో మంత్రి ప్రసంగిస్తూ రాష్ట్రాన్ని గత పాలకులు విధ్వంసం చేసినా పునర్నిర్మించుకుంటున్నామని తెలిపారు. భూ సంబంధిత అంశాల్లో సంస్కరణలు తీసుకొచ్చామని, పాస్ పుస్తకాలు వేగంగా అందిస్తున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్ శాఖను సిటిజన్ ఫ్రెండ్లీగా తయారు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ సర్వీసులు ఒకటే ప్లాట్ఫామ్ పైకి తీసుకురావాలని నిర్ణయించామన్నారు. రీసర్వే ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తామని వెల్లడించారు. పాలనాపరమైన అంశాలను చాలా నేర్చుకున్నామని అన్నారు. సింగపూర్ దేశంలో ప్రెసిషన్ ఇంటిగ్రేషన్ సైన్స్ను పాలనలో ఇంటిగ్రేట్ చేశారన్నారు. గవర్నెన్స్ అంటే టీం వర్క్గా పనిచేస్తున్న విధానం సింగపూర్లో ఉందని, ఏపీలోనూ ఇదే అంశాన్ని సీఎం పదే పదే చెప్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మనకి దగ్గర 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఏదైతే గత విధ్వంసం నుంచి మనం చెప్పినట్టుగా వికాసం వైపు వస్తా ఉన్నాం, దాంట్లో భాగంగా 23 నెలల్లో దాదాపుగా 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, అలాగే 10 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. అంటే ఇదంతగా సమిష్టిగా మనందరం కూడా కృషి చేసినటువంటి విషయానికి మనం గుర్తు చేస్తా ఉన్నాను. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అన్ని పథకాలు కూడా క్షేత్రస్థాయిలో మనందరం కూడా కలిసికట్టుగా అమలు చేస్తాను. అలాగే సంక్షేమాన్ని కూడా ప్రజల అంగిట్లోకి మనం తీసుకెళ్తున్న పరిస్థితి. అలాగే రెవెన్యూ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం. భూ రికార్డులన్నీ కూడా తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా ప్రతి దశలోనూ భూ యజమానికి ఈకేవైసీ సదుపాయం కల్పిస్తా ఉన్నాం. పట్టా భూములు, అలాగే 1B అడంగళ్ళు ఆన్లైన్లో భూ యజమానులే సొంతంగా లాక్ చేసుకునే విధంగా సంస్కరణ తీసుకొచ్చాం. వీరి అనుమతి లేకుండా ఏ అధికారి కూడా మ్యూటేషన్లు చేసే విధంగా కానీ, రిజిస్ట్రేషన్ చేసే విధంగా కానీ ఎక్కడ కూడా అవకాశం లేకుండా ఏదన్నా జరిగితే వారికి మెసేజ్ రూపాన వెళ్లే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కొత్త పాస్బుక్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల మొదటి వారంలో 2 నుంచి 9 దాకా పెద్ద కార్యక్రమాలను చేపట్టి పాస్బుక్ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఈకేవైసీ తీసుకుని మరి
వారికి డ్రాఫ్ట్ పాస్ ముందే ఇచ్చి ఇవన్నీ అందేసే విధానాన్ని మనకి చెప్పారు. అది పూర్తిగా అమలు చేస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా దానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పేదలకు అసైన్ చేసిన ఇళ్ల పట్టాలు గతంలో 10 ఏళ్ళు ఉన్నది, అది ఇప్పుడు 2 ఏళ్లకి చేసే విధంగా కూడా మేము కార్యాచరణ చేస్తా ఉన్నాం. దీనివల్ల పేదలకు ఎంతో తోడ్పాటుగా ఉంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాను. అలాగే అయితే పట్టణ గరిష్ట భూ పరిమితి చట్టం ఉందో దాన్ని సవరించే విధంగా అంటే క్రమబద్ధీకరణ చేసే విధంగా డిసెంబర్ 31 వరకు పొడిగించాం. గతంలో గవర్నమెంట్ దాకా వచ్చేది ఇప్పుడు CCLA స్థాయిలో అది అంటే మంచిగా స్మూత్గా అయ్యే విధంగా సవరణ కూడా చేయడం జరిగింది. దుర్గా ఘాట్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని దుర్గగుడి ఈవో సీనా నాయక్ అన్నారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన దుర్గా ఘాట్ను పరిశీలించారు. రానున్న కృష్ణ పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఘాట్ను అభివృద్ధి చేసే లక్ష్యంగా ప్రణాళికలను రూపొందించాలని అధికారులకు సూచించామన్నారు. ఘాట్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవడం ద్వారా భక్తులకు స్వచ్ఛమైన నీటిలో స్నానాలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ రమాదేవి, డిఈ రవీంద్ర, ఏఈలు పాల్గొన్నారు. రాష్ట్ర యువతకు మెరుగైన భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందని టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడ అమలు కాని పథకాలను ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నామని, ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధికి 5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర యువతకు భవిష్యత్తు బాటలు వేస్తూ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి అనేక రకాలుగా పరిశ్రమలు తీసుకొస్తూ అభివృద్ధి వికేంద్రీకరణ అనే అజెండాతో అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టుబడులు తీసుకొచ్చి పారిశ్రామికంగా రాష్ట్రం ముందుకు పోవాలని చెప్పి కృషి చేస్తున్న తీరు మీ ద్వారా ప్రజలకు వివరించాలని చెప్పే ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. ఒకవైపు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం, సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం. ఈ దేశంలో ఏ రాష్ట్రము కూడా అమలు చేయనటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలా, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలా, పెట్టుబడులు ఆకర్షించాలా అనే ఒక ఏకైక ధ్యేయంతో చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూతో నారా లోకేష్ గారి కృషి ఫలితంగా ఈరోజు రాష్ట్రానికి దాదాపుగా 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 22 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా ఈరోజు కృషి చేస్తోంది ప్రభుత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 7వ కలెక్టరేట్ల కాన్ఫరెన్స్ లో స్వాగత ఉపన్యాసం చేసిన సీఎం చంద్రబాబు 9 లక్షల కోట్ల అప్పులు గత ప్రభుత్వం నుంచి తమకు సంక్రమించాయని స్పష్టం. గొప్ప మనసు చాటుకున్న ఎమ్మెల్యే బోండా ఉమ, ప్రభుత్వ సహాయం అందక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సొంత నిధులతో అండగా నిలిచిన ఎమ్మెల్యే. అల్లూరి సీతారామరాజు పోరాటం ఎనలేనిది అన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆయన పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామని వెల్లడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.